వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ఈ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట అండి. ప్రస్తుతానికి మా ఛానల్లో అయితే సింగపూర్ సిరీస్ జరుగుతున్నాయి, కానీ మధ్యలో అవి ఆపేసి ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా మంది వాళ్ళు హాలిడే డెస్టినేషన్ కింద ఊటీని తీసుకుంటారు. సో మేమైతే ఆల్రెడీ ఊటీని విజిట్ చేసాం కాబట్టి ఊటీ మీద మేము కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మళ్ళీ సింగపూర్ సిరీస్ అయితే కంటిన్యూ అవుతాయండి. సో అది గమనించగలరు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేయబోతున్నామంటే బెస్ట్ టైం టు విజిట్ ఊటీ అండి. అంటే ఊటీని ఏ టైంలో విజిట్ చేయాలి అనేది మొదటిది. రెండోది ఊటీ ఎలా చేరుకోవాలి, అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవాలి, ఏది చీపు ఏది బెస్ట్ అనేది. అలాగే ఊటీలో ఎక్కడ ఉండాలి, అంటే బడ్జెట్ హోటల్స్ ఎక్కడ, లేకపోతే ఏ ప్లేస్లో ఉంటే బెటర్ అనేది. అలాగే ఊటీలో ఏం తినాలి, అంటే మన ఫుడ్స్ దొరుకుతాయా, తెలుగు ఆంధ్ర ఫుడ్స్ దొరుకుతాయా, దొరికితే ప్రైజెస్ ఎంత ఉంటాయి. అలాగే ఊటీలో విజిట్ చేయాల్సిన టాప్ ప్లేసెస్ ఏంటి, అలాగే ఊటీ విజిట్ చేయాలంటే కనీసం ఎన్ని రోజులు సరిపోద్ది, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. సో పూర్తి ట్రిప్ డీటెయిల్స్ అయితే పూర్తిగా మేము ఇవ్వబోతున్నాము. ఎక్కడి వరకు మీరు వీడియో చూశారు అంటే వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాము. సో ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే, చాలామందికి ఉపయోగపడాలంటే ఒక లైక్ ఇప్పుడే చేయండి. అది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో కొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఊటీ అనుకోగానే మనకు మొదట వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఏ టైంలో విజిట్ చేయాలని. సో ఊటీ ఏమో ఆల్ ద ఇయర్ డెస్టినేషన్ అండి. ఇయర్లో ఎప్పుడైనా మనం విజిట్ చేయవచ్చు. కానీ హిల్ డెస్టినేషన్స్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే వింటర్ టైంలో మనం విజిట్ చేస్తే ఆ మ్యాక్సిమం బ్యూటీ అనేది ఎంజాయ్ చేయగలము. సో వింటర్లో వెళ్తే చాలా మంచిది. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే వెకేషన్ హాలిడేస్ అనేవి సాధారణంగా పిల్లలతో పాటు వెళ్ళాలనుకుంటే సమ్మర్లో వస్తాయి. కాబట్టి సమ్మర్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఏ మంత్స్లో వెళ్ళాలని ఆలోచిస్తే ఏప్రిల్, మే, జూన్ అండి. ఈ 3 months ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అటు కొంచెం కొంచెంగా వర్షాలు పడతాయి, క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాగే పూర్తి వర్షాలు అయితే ఉండవు. సో ఏవైతే స్కిప్ చేయాల్సిన మంత్స్ ఏవో అంటే జూలై, ఆగస్ట్ అండి. ఈ 2 నెలల్లో భయంకరంగా వర్షాలు పడతాయి. కాబట్టి మనం ఒకవేళ ఆ మంత్స్లో కానీ వెళ్తే గొడుగులు పట్టుకుని తిరగడమే. ల్యాండ్ స్లైడ్స్ ఉండొచ్చు, చెట్లు విరిగి పడిపోవచ్చు. అలాగే మనమైతే ఇబ్బంది పడతాం తిరగడానికి కూడా. కాబట్టి ఆ 2 months స్కిప్ చేసి ఇంకా మిగతా ఆల్రౌండ్ ఇయర్ అయితే మీరు ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతం సమ్మర్లో ఉన్నాం కాబట్టి మే, జూన్, ఈ ఏప్రిల్ మంత్స్లో వెళ్తే మాత్రం సూపర్గా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఊటీని చేరుకోవడం ఎలా? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీని చేరుకోవడానికి 3 మార్గాలండి. 1 ఫ్లైట్ అండి, 2 ట్రైన్, 3 బై రోడ్. అయితే బస్సు కానీ లేకపోతే మీరు మీ కార్లో కానీ మీరు ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. మేమైతే వైజాగ్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళామండి. ఇప్పుడు కానీ మీరు ఫ్లైట్లో వెళ్దామని ప్లాన్ చేసుకున్నట్టయితే వైజాగ్ నుంచి బెంగళూరుకి 4500 పడుతుందండి టికెట్. తక్కువలో ఏ డెస్టినేషన్ కైనా బెంగళూరుకి చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు రౌండ్ ట్రిప్ అయితే 4500కి 5000 పడుతుంది. సో అదే ట్రైన్ మనం ఆలోచించుకుంటే ఒకవైపు 1500, 2000 అవుతుంది. కాబట్టి ఫ్లైట్కి ట్రైన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ప్లస్ వన్ డే మొత్తం ఫ్లైట్కి పోతుంది, రిటర్న్ 1 day పోతుంది, అదే ట్రైన్కి పోతుంది. సో ఫ్లైట్ అయితే మీరు 1.5 hourలో రీచ్ అవ్వచ్చు. మేమైతే వైజాగ్ టు బెంగళూరు వెళ్ళిపోయామండి. బెంగళూరులో కొన్ని రోజులు ఉన్నాము, ఎందుకంటే మాకు చాలా టైం ఉంది కాబట్టి బెంగళూరులో కొన్ని ప్లేసెస్ చూసుకున్న తర్వాత బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళాం. మైసూర్లో 1 day ఉన్నాము. మైసూర్ నుంచి ఊటీ చేరుకున్నాం. ఒక రకంగా ఆలోచిస్తే ఇక్కడ బెంగళూరు నుంచి ఊటీకి సుమారు 260 కిలోమీటర్లు, అంటే 260 కిలోమీటర్లు అండి. స్ట్రైట్ డ్రైవ్ కొట్టేయవచ్చు. అంటే ఒకే రోజులో మొత్తం డ్రైవ్ కొట్టేయవచ్చు. లేదు మేము మైసూర్ కూడా చూసుకుంటాము అంటే ఒకరోజు మైసూర్లో ఉండి మైసూర్లో చూసుకుని ఆ రోజు నైట్ స్టే చేసి అక్కడి నుంచి మీరు ఊటీ అయితే చేరుకోవచ్చు. మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు బెంగళూరు ఫ్లైట్లో వచ్చేయండి, ఎక్కడ ఉన్న వాళ్ళైనా. ఒకవేళ బడ్జెట్ ఉంటే బెంగళూరు వచ్చేసి బెంగళూరు నుంచి మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్, అలాగే మైసూర్లో చూడవలసిన బృందావన్ గార్డెన్స్ చూసేసి అక్కడి నుంచి మీరు ఊటీ రోడ్ ట్రిప్ అయితే పెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మైసూర్ నుంచి ఊటీ వెళ్ళినప్పుడు మధ్యలో 2 ఫారెస్ట్స్ గుండా ప్రయాణం అయితే జరుగుతుందండి. ఒకటి బందీపూర్ టైగర్ రిజర్వ్, రెండోది ముదుమలై టైగర్ రిజర్వ్. ఈ 2 ఫారెస్ట్ గుండా ప్రయాణం అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ మధ్యలో మనం టైగర్స్ని చూడొచ్చు, అంటే పులులను చూడొచ్చు,
కోతులను చూడొచ్చు. జింకలు అయితే మీకు మన కుక్కలు ఎలాగైతే రోడ్ల మీద కనబడతాయో అన్ని జింకలను అయితే మీరు చూడొచ్చు. ఏనుగులను చూడొచ్చు, అలాగే నెమలను చూడొచ్చు, ఇంకా రకరకాల జంతువులు అయితే చూడొచ్చు. ప్రతి నిమిషం మీకు ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ డ్రైవ్ అయితే. అది కూడా ఫారెస్ట్లో డైరెక్ట్గా ఎక్కడో బంధించిన జంతువులు కాదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్కి అయితే మీరు రోడ్ ట్రిప్ సజెస్ట్ చేసుకోవడం అయితే మంచిది. సో ఈ క్యాబ్స్ ప్రైజెస్ మీరు చెక్ చేసుకోండి. మేమైతే జూమ్ కార్ తీసుకున్నాం. ఆ రోజుల్లో జూమ్ కార్ అయితే మాకు 7 డేస్కి 10,000కి వచ్చిందండి. మీరు కూడా ప్లాన్ చేసుకోండి. జూమ్ కార్ ఎలా బుక్ చేసుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. జూమ్ కార్ బుక్ చేసుకుని తీసుకుంటే మీరు హ్యాపీగా అయితే ఊటీ అయితే చేరుకోవచ్చు. ఎందుకంటే ఊటీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. అన్ని లైన్లోనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. కాబట్టి జర్నీకి అయితే ఎక్కువ టైం పట్టదు. ఆ ప్లేసెస్ విజిట్ చేయడానికి, అక్కడ మనం స్పెండ్ చేయడానికి అయితేనే టైం పడుతుంది. కాబట్టి 3 డేస్ సాలిడ్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే వెళ్ళేటప్పుడు జర్నీ చేసే రోజు తీసేయండి, రిటర్న్ జర్నీ వెళ్ళే రోజు తీసేసి 3 డేస్ సాలిడ్గా ఉండేటట్లయితే ఊటీని కంప్లీట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మేము చెప్పింది కేవలం ఊటీ అనండి. మళ్ళీ ఊటీ నుంచి మీరు కొన్నూరు కూడా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా 2 డేస్ కానీ 1 డే కానీ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే దానికి న్యాయం చేసిన వాళ్ళు ఎవరు మీరు. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాబోద్దు. అంత మంచి లొకేషన్స్, ఆ డ్రైవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా మెస్మరైజ్ అవుతారు మీరైతే. ఊటీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎన్ని డేస్ మనకి పడుతుంది? ఊటీని అయితే అండి మనం విజిట్ అంటే ట్రావెల్ డేస్ అంటే మీరు ఎప్పుడైతే జర్నీ చేస్తున్నారో ఆ డేస్ తీసేస్తే సాలిడ్గా 3 రోజులు మీరు ఊటీలో గడపగలిగితే మీరు మ్యాక్సిమం మీరు ఊటీని ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది. అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు అనుకున్న ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి అయితే అవుతుందండి. ఇంకో ప్రశ్న ఏముంటుందంటే ఊటీని చేరుకోగానే మనం ఊటీలో ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ స్టే చేయాలి, ఎలాంటి హోటల్స్ తీసుకోవాలి అన్న ప్రశ్న అయితే మనకు ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడికి ఏ టూరిస్ట్ స్పాట్కి విజిట్ చేయడానికి వెళ్ళినా ఏదైతే కోర్ ప్లేస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ అనుకున్నాం అనుకోండి, ఆ ఊటీ సెంటర్లో మనం హోటల్స్ తీసుకునేటట్లయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సాధారణంగా మనం వ్యూస్ కావాలి అనుకున్నామంటే, వ్యూస్ లొకేషన్ కావాలి అనుకున్నప్పుడు ఆ వ్యూకి ఆ లొకేషన్ కూడా ఎక్కువ డబ్బులు పడుతుంది. సో అలాగా మీకు వ్యూ కావాలి అనుకున్నప్పుడు చాలా మీకు బడ్జెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 5,000, 10,000, 15,000, 20,000 అక్కడ వరకు వెళ్తే మీకు మంచి వ్యూస్ వస్తాయి. కానీ మేము బడ్జెట్లో వెళ్తున్నాం, వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, మాకు స్టే కావాలి, మేము చక్కగా ఒక మంచి హోటల్లో ఉండాలి, రోజంతా ప్లేసెస్ చూసుకోవాలి, ఆ ఉండే ప్లేస్ కూడా ఏమంటారు కనెక్టివిటీ ఉండాలి, దగ్గరలో మంచి ఫుడ్ దొరకాలి, అలాగే అన్ని ఆప్షన్స్ ఉండాలి అని అనుకున్నప్పుడు మనం మరీ అవుట్స్కర్ట్స్లో కాకుండా, అలాగే మరీ ఆ సెంటర్ ప్లేస్లో కాకుండా మీడియంలో మనం ఎంచుకున్నట్లయితే మనకు మంచి ప్రైస్కి అయితే మంచి హోటల్స్ అయితే దొరుకుతాయి. మేము ఊటీ వెళ్ళినప్పుడు ఏ హోటల్లో ఉన్నామో ఆ హోటల్స్ ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తున్నాము, చూడండి. అది ఎంత పడిందో నేను తర్వాత మీకు చెప్తాను. హలో ఎవ్రీవన్. సో ఊటీలో ఫైనల్లీ మేము 3 డేస్ ఉన్నాం. సో మేము చెక్అవుట్ అవుతున్నాం ఇప్పుడు. ఇది మేమున్న హోటల్ అయితే ది ఊటీ రెసిడెన్సీ హోటల్. ఇది కరెక్ట్గా మీకు అశోక్ నగర్ ఈ ఏరియా నేమ్ అంటారు. అది ఈ హోటల్కి దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా రైట్ సైడ్ అయితే మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే టీ స్టాల్ ఉన్నది, బేకరీ ఉన్నది. సో ఫుడ్ మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ మీల్స్ కూడా ఇస్తున్నారు. అండ్ పిల్లల కోసం ఒకవేళ ఫుడ్ మరి అంత పిక్కీగా ఉంటే ఆమ్లెట్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు అది కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఏరియాలో మేము దిగినప్పుడు అన్ని అవైలబుల్ గా దగ్గరలోనే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము అఫోర్డబుల్ గా బడ్జెట్ లో అయితే ఉన్నది మనకి ఇది. సో మేము 9 మెంబర్స్ అని చెప్పాము. మేమేమో ఈ రూమ్ విత్ 3 బెడ్స్ తీసుకున్నాము. పర్ డే వచ్చి 4,000 చార్జ్ చేశారు. ఫర్ ఆల్ 4,000 చార్జ్ చేశాడు. సో మేము ముందు రోజు ఈవినింగ్ మళ్ళీ ఇప్పుడు కాబట్టి సో 2 nights అండ్ 8,000 ఓవరాల్ గా అయ్యింది. సో బడ్జెట్ లోనే ఉన్నది అండ్ బాగుంది కూడా. సో యూ విల్ హ్యావ్ హాట్ వాటర్ ఆల్ ద టైమ్, అంత బాగానే ఉన్నది. సో ఫైనల్లీ వీఆర్ చెకింగ్ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఊటీలో అయితే ఒకసారి రండి, యూ విల్ ట్రూలీ ఎంజాయ్. బాగుంది. మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిపి 9 మంది మేము ఊటీ విజిట్ చేసామండి. సో మా 9 మందికి మేము హోటల్ రూమ్, ఒక ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాం. ఎలా అంటే 3 లార్జ్ కింగ్ సైజ్ బెడ్స్ అనమాట. సో ఆ ప్రైస్ వచ్చి మాకు 4,000 per night పడింది అండి. అంటే 9 మందికి 4,000 పడింది. మామూలుగా అయితే 9 మందికి 3 రూమ్స్ సపరేట్గా తీసుకోవాలి.
3 రూమ్స్ సపరేట్గా అట్లీస్ట్ రూమ్కి 2000 చొప్పున వేసుకున్నా 6000 అవుతుంది. కానీ మాకు 2000 ఈ ఫ్యామిలీ రూమ్కి తగ్గింది అండి. వాళ్ళని అడిగాము సింగిల్ రూమ్ ఎంత కాస్ట్ ఉంటుంది అని అడిగితే సేమ్ హోటల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 1500 ఉంటుంది అని. వాళ్ళు చక్కగా హాట్ వాటర్ గీజర్తో పాటు మిగతా ఫెసిలిటీస్ అన్నిటితో రూమ్ అయితే ఇచ్చారు. అక్కడే కాదు కానీ మీరు దగ్గరలో ఎక్కడ చూసినా మీకు 1500 to 2000లో అయితే మంచి సాలిడ్ రూమ్ వస్తుంది. లేదు ఒకవేళ బడ్జెట్ ఉంది, మాకు మంచి వ్యూ కావాలి, లేదా టీ ఎస్టేట్ వ్యూ కావాలి, లేదా ఫారెస్ట్ వ్యూ కావాలి అంటే 4000 5000 పెడితే మంచి వ్యూ ఉన్న హోటల్స్ అయితే పర్ నైట్కి మీకు దొరుకుతాయి. ఇంకా అలా కాదు ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేస్తున్నారు, మాకు ఒక కాటేజ్ కావాలి అనుకుంటే ఆ కాటేజెస్ కూడా మీకు 5000 6000లో మంచి కాటేజెస్ అయితే వస్తాయి. మేము మున్నార్ వెళ్ళినప్పుడు కూడా అలాగే కాటేజ్ తీసుకున్నామండి. అదైతే చాలా తక్కువ 5000కే 9 మెంబర్స్కి 3 బెడ్రూమ్స్తో ఎక్స్ట్రాడినరీ కాటేజ్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు మున్నార్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ మున్నార్ వీడియోస్ కూడా ఉన్నాయి, ట్రిప్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, టోటల్ కేరళ ట్రిప్ డీటెయిల్స్ కూడా అది కూడా చూడండి. కాబట్టి మీరు ఇలా 1500 నుంచి 2000 లోపు హోటల్స్కి అయితే మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో హోటల్ బడ్జెట్ అయితే అది. ఊటీలో ఫుడ్ ఎలా ఉంటుంది? మన ఆంధ్ర స్టైల్లోనే ఫుడ్ దొరుకుతుందా మనకి? బడ్జెట్లోనే దొరుకుతుందా లేకపోతే కాస్ట్లు ఎక్కువ బాధేస్తారా మనకి అని ఆలోచిస్తే సో ఈ ఊటీ తమిళనాడులో ఉందండి. సదర్న్ అంటే మన సౌత్లోనే ఉంది కాబట్టి ఈ సౌత్ ఫుడ్ అయితే మీకు పక్కాగా దొరుకుతుంది. దోశ, ఇడ్లీ, మసాలా దోశ ఇవన్నీ కంపల్సరీగా దొరుకుతాయండి. సో అలాగే బడ్జెట్లో కూడా ఉంటాయి. కొన్ని వాటిల్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి. ఒక దగ్గర అయితే మేము దోశ తిన్నాము, 110 రూపాయలు తీసుకున్నాడు, బాగాలేదు. అందుకనే పెద్ద పెద్ద హోటల్స్లో వెళ్ళకుండా కాకా హోటల్స్ ఉంటాయి కదా చిన్నవి, అంటే రోడ్డు మీద పెట్టి అమ్ముతారు కదా, అక్కడ మీరు తినే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ టేస్ట్ అలాగే ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా 30 రూపాయలు 40 రూపాయలకి. అలాగే ఎక్కువ దొరికేది ఏంటి అంటే బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతుందండి, వేడివేడిగా చేసిస్తాడు. మిగతా ఏవైనా పులుసుకోవచ్చు కానీ ఇటు బ్రెడ్ పాడవదు, అటు ఎగ్ పాడవదు. సో ఈ ఫుడ్ అయితే దొరుకుతుంది. మీరు ప్లెయిన్ ఆమ్లెట్ కూడా పిల్లలకేనా ప్లెయిన్ ఆమ్లెట్ దొరుకుతుంది. అలాగే మెడ్రాస్ రసోయి అని ఒక ఫుడ్ ట్రక్ ఉంటుంది. సో ఆ వీడియోస్ కూడా ఇప్పుడు మేము మాట్లాడుతుండగా మీకు వస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ని అయితే మీరు కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయండి. హాట్ ఫుడ్, చల్లగా ఉండే వాతావరణంలో హాట్ ఫుడ్ వాళ్ళు సర్వ్ చేస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అని, కొత్త శాండ్విచెస్ అని, చాలా బాగుంది, మోమోస్ అని మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ప్లస్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. దానిపైనే ఇగో మామూలుగా రెస్టారెంట్ కూడా ఉంటది. సో దాంట్లోకి అయితే మేము వెళ్ళలేదు. రెగ్యులర్ ఫ్రైడ్ రైస్, నాన్, రోటీ, బిర్యానీ ఇవే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పొరపాటున కూడా ఆంధ్ర నుంచి మనం వెళ్ళాం కదా అని మీరు అక్కడ బిర్యానీ ఆర్డర్ చేస్తే బిర్యానీ అయితే ఆర్డర్ చేయవద్దు. ఎందుకంటే మనం కూరన్నం కలిపేసి ఆ కూరన్నాన్ని ఒక బాక్సులకు ఎత్తి తిరిగి ప్లేట్లో వేస్తే ఎలా ఉంటుందో అక్కడ బిర్యానీ అలా ఉంటుందండి. బిర్యానీ చేయడం అక్కడ వాళ్ళకి రాదు. కాబట్టి బిర్యానీ అయితే ఆర్డర్ చేయకండి. బిర్యానీ ఆర్డర్ చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. దాని బదులు జీరా రైస్, ఇలాంటివి ట్రై చేయండి. టమాటా బాత్ ఇవి ఎక్కువ దొరుకుతాయి. అన్నిటికంటే బెటర్ బటర్ నాన్, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్, లేకపోతే మ్యాగీ, లేకపోతే ఇడ్లీ, దోశ ఇవైతే దొరుకుతాయి. బడ్జెట్లోనే ఉంటాయి, కంగారు పడే అవసరం లేదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలండి. అంటే ప్లాన్ లేకుండా ఏ ప్లేస్కి వెళ్ళినా ఇబ్బంది పడతాము. సో ఇంకొకటి ఏంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళడం మంచిది. సో ఊటీ అనేది హిల్ స్టేషన్ కాబట్టి ఇయర్ పొడుగునా చల్లగానే ఉంటుంది వెదరు. కొంచెం పొరపాటున కొంచెం వర్షం పడినా వెదర్ లేదా టెంపరేచర్స్ అయితే చాలా డ్రాస్టిక్గా పడిపోతాయి, చాలా చలేస్తుంది. కాబట్టి మనం సమ్మర్లో వెళ్తున్నాం కదా, అంత అవసరం లేదులే అని పొరపాటున మీరు వెళ్ళొద్దు. సో మీ వింటర్ వేర్ అయితే పట్టుకెళ్ళండి. మంకీ క్యాప్స్, అలాగే సాక్స్, గ్లోవ్స్, అలాగే స్వెటర్స్ అనేవి కంపల్సరీగా ఊటీ వెళ్తే మాత్రం క్యారీ చేయండి.
మరి ప్రత్యేకించి అంబ్రెల్లాస్ క్యారీ చేయండి. మీరు మా వీడియోస్లో చూస్తే అంబ్రెల్లాస్ పట్టుకెళ్ళాము, వింటర్ వేర్ పట్టుకెళ్ళాము, సాక్స్ పట్టుకెళ్ళాము. కంపల్సరీగా ఇవి పట్టుకెళ్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇవి జ్ఞాపకం చేసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా. సో ఇంతకీ ఊటీలో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏ ప్లేసెస్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అని అంటే ఫస్ట్ వచ్చి టీ ఎస్టేట్ అండి, తర్వాత టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, దొడ్డబెట్ట, ఇంకోటి ఫ్రెష్ వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అలాగే ఊటీ బొటానికల్ గార్డెన్, అలాగే ఊటీ లేక్. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ ప్లేస్లో మీరు ఎంట్రీ ఫీ ఏంటి, లేకపోతే ఎంత టైం స్పెండ్ చేయొచ్చు, ఇవన్నీ నేను డీటెయిల్స్ ఇస్తాను. మొదటగా టీ ఎస్టేట్ ఆర్ టీ గార్డెన్ అండి. సో మనం హిల్ స్టేషన్స్కి వెళ్తే మనకు మొదట గుర్తొచ్చేది ఏంటి అంటే ఈ టీ ఎస్టేట్సే కదండి. ఊటీలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇటు వెళ్ళే దారిలోనే కాదు కానీ ప్రత్యేకించి ఒక టీ ఎస్టేట్ ఉంటుంది. అదైతే రోడ్డు పక్కనే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ముందు టీ ఎస్టేట్ ఉంటుంది, దాని తర్వాత అన్ని లైన్గా ప్లేసెస్ ఉంటాయి. ఈ టీ ఎస్టేట్ అయితే మీరు మిస్ కాకండి. అలాగే రిటర్న్ జర్నీలో అయితే చాలా టీ ఎస్టేట్స్ అయితే దారిలో తగులుతాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మేము విజిట్ చేసిన టీ ఎస్టేట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రెండోది ఏంటి అంటే ఏవైతే టీ కోసే నేటివ్గా టీ కోసే వాళ్ళు ఉంటారో వాళ్ళ డ్రెస్అప్తో లేకపోతే వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. దాంతో ఒక ఫోటో తీసుకుంటే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టీ ఎస్టేట్కి అయితే సుమారు 20 to 20 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. అలాగే ఆ ఫోటో తీసుకోవడానికి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఆ కాస్ట్యూమ్ అలాగే ఫోటోతో పాటు, అంటే ఒక కాపీ ఫోటో ఇస్తారు. మా ఫ్యామిలీకి అయితే 150 రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఆ 150 రూపాయలు వేస్ట్ అయిపోద్దని మీరు మాత్రం పొరపాటున దాన్ని స్కిప్ చేయకండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఆ డబ్బులతో మనం టికెట్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ పైకి ఇస్తే ఫ్రీ టీ అయితే వాళ్ళు ఇస్తారు, ఊటీ టీ అయితే ఇస్తారు. ఈ ప్లేస్ని అయితే మిస్ కాకండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ టీ ఫ్యాక్టరీ అండి. సో దీని నెక్స్ట్ స్టాప్లోనే, అంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కొండలా ఉంటుంది, ఎంట్రన్స్లో బొటానికల్ గార్డెన్ ఉంటుందండి, దాని తర్వాత మీకు టీ ఎస్టేట్ వస్తుంది, దానిపైన టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ వస్తుంది. మేము విజిట్ చేసిన టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ పేరు బెంచ్ మార్క్ అనమాట. సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మనకి టీ ఎలా తయారు చేస్తారు, ఆకుల నుంచి దాన్ని ఎలాంటి ఆకులు తీసుకుంటారు, గ్రేడింగ్ ఎలా చేస్తారు, ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అదంతా ప్యాకేజింగ్ వరకు మొత్తం డీటెయిల్స్ అన్ని మనకి చూపించి లాస్ట్ లో మనకి మళ్ళీ ఆ టీ ఫ్యాక్టరీకి వెళ్తే ఒక టీ ఫ్రీగా ఇస్తారనమాట. మనకు నచ్చిన ఫ్లేవర్ లో తీసుకుంటే వాళ్ళు మనకు అది ఇస్తారు. సేమ్ దాంట్లోనే మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుందండి. అలాగే చాక్లెట్స్ కూడా ఎలా చేస్తారో కోకో ఫ్రూట్ నుంచి చూపిస్తారు. లాస్ట్లో ఏం చేస్తారంటే మనం కొన్న ఈ రెండాటికి కలిపి ఎంట్రీ ఏమి తీసుకోరు కదా, తీసుకుంటారా? తీసుకుంటారు. ఎంట్రీ 70 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. 70 or 50 నాకు తెలీదు. 100 కంటే ఎక్కువ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం నాకు తెలిసి 20 or 30 అని అనుకుంటున్నాను నేను. సో తీసుకుంటే లాస్ట్లో ఏం చేస్తారంటే చాక్లెట్స్ ఇస్తారండి. ప్రతి టికెట్ మీద ఒక చాక్లెట్ బార్ అయితే ఇస్తారు. ఆ చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంది. వైట్ చాక్లెట్ అయితే మరీ, అలాగే డార్క్ చాక్లెట్ కూడా ఇస్తారు. కంపల్సరీగా ఆ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేయండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడే చాక్లెట్ దొరకడం కాదు, రోడ్డు మీద వెళ్తున్నంతసేపు మీకు చాక్లెట్ ఫ్యాక్టరీలు అయితే కనపడుతూ ఉంటాయి. మేము వెళ్ళిన చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే టీ ఫ్యాక్టరీ అయితే బెంచ్ మార్క్. కంపల్సరీగా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అలా మీరు టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం అలా కొండపైకి వెళ్ళినట్టయితే అదే లాస్ట్ అండి. సెకండ్ డే అనుకోవచ్చు అండి, ఎందుకంటే ఫస్ట్ డే అయిపోతుంది. ఇది సెకండ్ డే కవర్ చేసుకునే ప్లేసెస్ అని మీరు అనుకోవచ్చు. సో పైకి ఇంకా టాప్ మోస్ట్ పీక్ అనమాట, ఇంకా అదే లాస్ట్ స్టాప్ అనమాట అండి. సో దొడ్డబెట్ట వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ తమిళనాడు. సో మనమైతే ఇక్కడికి ఎక్స్పీరియన్స్ చేయాలంటే అసలు నిజంగా అద్దరిపోయే ప్లేస్ అనమాట. ఆ డ్రైవే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, ఎంత ఫాగీగా ఆ మంచు ఉంటది. అండ్ మీకు దగ్గరికి వెళ్తున్న కొలిది ఎలా ఉంటుందంటే చల్లగా ఉండి ఆ మేఘాలు మనల్ని టచ్ అవుతూ మనం ఆ మధ్యలోంచి వెళ్తాం. ప్లస్ ఆ పక్కన ఆ పైన్ ట్రీస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. మీరైతే ఈ
దొడ్డబెట్ట పీక్ వెళ్ళిన తర్వాత మాక్సిమం 2 to 3 hours అయితే ఈజీగా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. మంచి ఫోటోషూట్ స్పాట్ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అక్కడైతే. ఈ ప్లేస్ కూడా కంపల్సరీగా మిస్ కాకండి. ఇక్కడ కూడా మనం వెళ్ళినప్పుడు 100 రూపీస్ అయితే ఎంట్రీ తీసుకుంటారు, వెహికల్కి ఎంట్రీ తీసుకుంటారు 100 రూపీ. అలాగే ఇంకా ఆల్మోస్ట్ పీక్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ 20 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హైయెస్ట్ పీక్ వెళ్ళిన తర్వాత ఆ టాప్ నుంచి ఇటు ఊటీ, అటు కొన్నూరు, మిగతా ప్లేసెస్ని మనకైతే చూపిస్తారు, డైరెక్షన్స్ అయితే చూపిస్తారు. సో ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. దానికంటే బెస్ట్ మీరు వచ్చేటప్పుడే ఫుడ్ మీరు కొనుక్కుని ప్యాక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫుడ్ సంపాదించడం చాలా కష్టం అవుతుంది. మెయిన్లీ అలాగే పార్కింగ్ సంపాదించుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మేలో, జూన్లో లేకపోతే ఏప్రిల్లో వెళ్తున్నప్పుడు ఇది పీక్ సీజన్ కాబట్టి అందరూ హిల్ స్టేషన్స్కి వస్తారు కాబట్టి చాలా టైట్గా అయితే ఉంటుంది. పార్కింగ్స్ చాలా కష్టం, ఫుడ్ కూడా సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఫుడ్ ఏర్పాట్లు అయితే చేసుకోండి. అక్కడ కూడా దొరుకుతాయి కానీ సంపాదించుకోవడం కష్టం. మీరు నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ అంటే మీకు ఎక్కువ ఫ్లవర్స్ అవి ఇష్టం ఉంటే ఊటీ బొటానికల్ గార్డెన్ విజిట్ చేయొచ్చండి. దీనికి ఎంట్రీ ఫీజు 30 రూపీస్ తీసుకుంటారు. మేమైతే విజిట్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళిన టైంలోనే ఫ్లవర్ షో జరిగింది. ప్లస్ సీఎం స్టాలిన్ గారు అక్కడ రావడం జరిగిందండి. చాలా ట్రాఫిక్ అనమాట. ఇంకా మేము ఆల్మోస్ట్ 1.5 hours 2 hours అలాగా ట్రాఫిక్లో స్టక్ అయిపోయాము. సో మేము అందుకు బొటానికల్ గార్డెన్స్ విజిట్ చేయడం జరగలేదు. ప్లస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి. ప్లస్ బొటానికల్ గార్డెన్ చుట్టూరు బోల్డ్ షాపింగ్ ఉంటుందండి. సావనీర్ షాపింగ్ ఉంటుంది. అలాగే మీకు బోల్డ్ ఫుడ్, ఫ్రూట్స్ ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ అయితే ఉంటుంది. చాక్లెట్స్ కొనుక్కోవచ్చు అండ్ చాలా రోడ్ సైడ్, స్ట్రీట్ సైడ్ షాపింగ్ అయితే ఉంటుంది. సో మీరు చక్కగా బొటానికల్ గార్డెన్స్కి వస్తే కార్ అక్కడ పార్క్ చేసేసి ఆ చుట్టూరు అయితే మీరు తిరిగి టైం స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఊటీ లేక్ అండి. ఊటీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఊటీ లేక్ని అయితే విజిట్ చేస్తారు. ఎందుకంటే బోటింగ్ అండ్ ఆ సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ప్లేస్ మాత్రం, ఆ లేక్ ప్లస్ ఆ వెనకాల ఫారెస్ట్ కూడా అద్దిరిపోయే లొకేషన్. అది మాత్రం అస్సలు మిస్ కాకండి. మేము ముందు చెప్పినట్టు మేము ఆ ప్లేస్కి కూడా దగ్గర వరకు వెళ్ళి చూసి వెనక్కి రావడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో స్టాలిన్ గారు విజిట్ చేశారు అండ్ చాలా ట్రాఫిక్ జామ్ ఉండి ఎక్కడికక్కడ ఆపేశారనమాట. సో మాకు లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. మీరైతే లోపలికి వెళ్ళడానికి 15 రూపాయలండి ఎంట్రీ టికెట్. 5 సంవత్సరాలు అండ్ అబో, 5 years అండ్ అబో ఎవరైనా 15 రూపీస్ పర్ హెడ్ టికెట్ పడుతుంది. అలాగే పెడల్ చేసుకున్న బోట్ అంటే మనమే సైకిల్ తొక్కున్నట్టు తొక్కోవాలి కదండి, ఆ పడవలో ఉంటుంది. అదైతే ఇద్దరు మనుషులకి అయితే 170 రూపాయలండి. అలాగే నలుగురు తొక్కుకుంటూ వెళ్ళే బోట్ అయితే 260 రూపాయలు పడుతుంది అనమాట. అలా కాదు కష్టపడదాం ఎందుకు అని అంటే మోటార్ బోట్స్ తీసుకోవచ్చు. మోటార్ బోట్స్ అయితే 8 మందికి 560 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మీరు అలా ఇంకా వెరైటీ రకాల బోట్స్ అయితే ఉన్నాయి. నేనైతే మీకు బేసిక్ చెప్పాను. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని ఊటీ లేక్ అయితే విజిట్ చేయండి. ఆ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ దాని చుట్టూరు కూడా పార్కింగ్ అండ్ అక్కడ కూడా చాలా షాపింగ్ ఉంటుంది. మీరైతే చక్కగా షాప్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఊటీలో మేము ఉన్నంత కాలం అండి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే చాలా ఎక్స్ప్లోర్ చేసాం. చాలా రకాల వెరైటీలు, మాకు తెలియని కాయగూరలు అలాగే ఫ్రూట్స్ని మేమైతే చూసామండి అక్కడ. సో మీరైతే ఎంటైర్ మొత్తం ఊటీ తిరుగుతున్నంత సేపు మీకు ఫ్రెష్ క్యారెట్స్ అయితే దొరుకుతాయండి. సో వాళ్ళు అక్కడ రోడ్ సైడే పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. చక్కగా కొమ్మలతో పాటు క్యారెట్స్ అమ్ముతారు. ఒక బంచ్ వచ్చి 30 రూపాయలు ఎంతో పడుతుంది. మేమైతే అక్కడికక్కడ కొనుక్కొని రెగ్యులర్గా తిన్నాము. సో ఆ వీడియో కూడా మేము మీకు చూపిస్తాము, చూడండి. అండ్ ఆ లింక్ కూడా మేము పెడతామండి డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. సో చాలా కొత్త రకాల వెజిటేబుల్స్ అయితే మేము అక్కడ చూడడం జరిగింది. టేబుల్ టర్నిప్ అని, లేకపోతే రెడ్ రాడిష్, అలాంటి రకాలు అయితే మేము చూడడం జరిగింది. సో చక్కగా మీరు కూడా అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఊటీలో మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఒకటి అవలాంచ్ లేక్ అండి, అలాగే పైకరా లేక్, పైకరా వాటర్ ఫాల్స్. మీరు ఇంకా ఊటీ రీచ్ అవ్వకముందే మీకు దారిలోనే తగులుతాయి అవి. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఊటీలో పైన్ ట్రీ ఫారెస్ట్ ఉంటుందండి. అది కూడా అద్భుతమైన ప్లేస్. చాలా షూట్స్ అయితే అక్కడ జరిగాయి. అలాగే ఫోటో షూట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్లేస్ ఉంటుంది. సో మీరైతే వచ్చినప్పుడు అలా మీరు అవి కవర్ చేసుకొని, అలాగే ఈ పైన్ ఫారెస్ట్ అండ్ అవలాంచ్ కూడా మీకు దారిలోనే తగులుతాయండి. రిటర్న్ లో వెళ్తున్నప్పుడు ఈ ఏవైతే ఫోటోషూట్ పాయింట్ ఉందో, అలాగే పైన్ ట్రీ ఫారెస్ట్ ఉందో, అవన్నీ మీకు రిటర్న్లో తగులుతాయి. కాబట్టి రిటర్న్ జర్నీకి కూడా 1 day మీరు ప్లాన్ చేసుకుంటే, కాబట్టి ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయితే
అవి రిటర్న్లో చూసుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో పనసకాయలు మీకు అమ్ముతూ ఉంటారు, అవి కొనుక్కోవచ్చు. కాన్ అమ్ముతారు, కొనుక్కోవచ్చు. ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు. అలాగే టీ గార్డెన్స్ చాలా ఉంటాయి రోడ్లో. ఇవన్నీ చూసుకుంటూ మీరు ఈవినింగ్ అయితే అటు మైసూర్ కానీ బెంగళూరుకి కానీ రీచ్ అవ్వచ్చు. మేమైతే మార్నింగ్ బయలుదేరి నైట్ 1 o'clock కల్లా బెంగళూరు అయితే రీచ్ అయ్యాము. మధ్యాహ్నం 12కి బయలుదేరి ఆ రోజు నైట్ 1 o'clock అయితే మేము బెంగళూరు రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇలా మీరు టూర్ ప్లాన్ చేసుకుంటే మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవ్వండి ఊటీలో చూడాల్సిన ప్లేసెస్. కొన్ని మేము మిస్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అన్నీ మేము విజిట్ చేయడానికైతే మాకు అవ్వలేదు. సో బెస్ట్ ఏవైతే విజిట్ చేయగలమో మేము చేసామో అవి మీకైతే చెప్పాము. ఏదైనా మిస్ అయితే అవి మాకు జ్ఞాపకం చేయండి అండ్ మీరు అవి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఊటీని 3 రోజులు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంది అని అంటే మీరు కొన్నూరు కూడా వెళ్ళండి. అక్కడ నుంచి ఊటీ నుంచి కొన్నూరుకు ఒక 20 kilometers ఉంటుంది. సో మీరు కొన్నూరుని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు మాకు టైం లేదు అని అనుకుంటే మేము ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు ఏదైనా ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్గా అనిపించకపోతే అప్పుడు మీరు అది ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి. కొంతమందికి పువ్వులు అంటే ఇష్టం, బొటానికల్ గార్డెన్కి వెళ్తారు, కొంతమంది అది ఇంట్రెస్ట్ ఉండదు, సో అది స్కిప్ చేసేస్తారు. సో అలా మీకు ఏ ప్లేసెస్ అంత ప్రయారిటీ కాదో మీరు అది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి అవి స్కిప్ చేసుకొని ఆ షెడ్యూల్ని మీరు వేరే దానికి ఉపయోగించుకొని కేటాయించుకుంటే మీకు నచ్చిన చాయిస్లో మీరు ఆ ప్లేసెస్ని అయితే విజిట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఊటీ మీ ట్రాన్స్పోర్ట్లో కాకుండా అంటే మీ సొంత వెహికల్స్లో కాకుండా బస్సులో కానీ ట్రైన్లో కానీ వచ్చున్నట్లయితే మీకు లోకల్ ట్యాక్సీ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో వాళ్ళు 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు డే టూర్ లెక్కన. లేకపోతే గైడ్స్ కూడా ఉంటారు, వాళ్ళైతే 300 నుంచి 400కి ఛార్జ్ చేస్తారు. వాళ్ళే వస్తారు, మీకు ప్లేసెస్ అన్నీ చూపించి మళ్ళీ తిరిగి మీ హోటల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఒకవేళ మీ కార్స్ తెచ్చుకున్నారనుకుంటే, మీ పర్సనల్ వెహికల్స్ తెచ్చుకుంటే మీకు ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ పర్సనల్ వెహికల్స్ తెచ్చుకోకపోతే మాత్రం లోకల్ క్యాబ్స్ కానీ కార్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి, అవి మీరు వాడుకోవచ్చు. సో తమ్నేల్లో చెప్పినట్టు ఇంతకీ ఊటీకి మనకి బడ్జెట్ ఎంత కేటాయించాలి అని అంటే ఒక్క హోటల్స్ మనం చూసుకున్నట్టయితే మేము చెప్పేది 2 మనుషులకి అండి. ఒకవేళ కపుల్గా వచ్చినట్టయితే లేకపోతే 2 మనుషులకి లేకపోతే 2 పిల్లలు కానీ మేము చెప్పేది ఏంటంటే ఒక రోజు హోటల్ 1500 ఛార్జ్ చేస్తున్నారండి. అలా మీరు 3 రోజులు ప్లాన్ చేసుకుంటే 4500 అవుతుంది. ప్లస్ అక్కడ 3 రోజులకి ఫుడ్ అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లు మనం తక్కువగానే ఇడ్లీ, దోశ, పూరి లేకపోతే చపాతీ లేదా ఈ బ్రెడ్ ఆమ్లెట్ తింటాం కాబట్టి 20 to 40 రూపీస్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. అలాగే పిల్లలతో పాటు ఉన్నట్లయితే ఒక పూట ఫుడ్ అంటే మధ్యాహ్నం లంచ్ కానీ 200 to 250 రూపీస్ లేదా 300తో అయిపోతుంది. కాబట్టి 3 డేస్కి ఫుడ్ మనం లెక్కేస్తే ఒక 1500 మనం వేయడం జరిగింది. కాబట్టి అలాగైతే 6000లో ఊటీ ట్రిప్ అయితే మనం క్లోజ్ చేయొచ్చు. దీంట్లో మేము ఇంక్లూడ్ చేయింది ఏంటి అంటే వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ కేవలం ఊటీ వచ్చిన తర్వాత ఉండే ఖర్చులు మాత్రమే చెప్పాము. ఒకవేళ మీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే అది మీ సొంత ఖర్చు కాబట్టి దానికి మనకి ఏమి ఉండదు. ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే లేకపోతే ట్రైన్లో వస్తే ఫ్లైట్లో వస్తే ఏవైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయో ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మనం బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదండి మేము ఊటీ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చామని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాము అండ్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో ఊటీ అని టైప్ చేయండి. మీరు అలా చేయడం వల్ల ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కానీ ఇలా ప్లాన్ చేసుకున్నట్టయితే మేము కేవలం ఊటీయే కాదండి, మైసూర్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం, అలాగే బెంగళూరులో కూడా మేము చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. అలాగే ఆ తర్వాత మా ట్రిప్స్ వచ్చి చెన్నై, హైదరాబాద్, అలాగే రీసెంట్గా కేరళ అండ్ మున్నార్ కూడా. సో మీరు ఒకవేళ ఊటీ ప్లాన్ చేసుకుంటే ఊటీ, లేదు మున్నార్, కేరళ అయితే మేము కేరళ కూడా ఒక బడ్జెట్ టూర్ ప్లాన్ అయితే మేము చేయడం జరిగిందండి. ఆ వీడియో కూడా కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. అలాగే మిగతా సిరీస్ కూడా మీరు చెక్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో తర్వాత సింగపూర్ సిరీస్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయండి. సో సింగపూర్ సిరీస్ కోసం ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క లైక్, మీ ఒక్క కమెంట్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.